హలో ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. నా పేరు అమృత. నేను ఇక్కడ రియల్ టైమ్ స్టోరీస్ చెప్పబోతున్నాను. మీ అందరిని ఎంటర్టైన్ చేయబోతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు, టు గ్రో మై సెల్ఫ్ అండ్ అప్లోడ్ మోర్ వీడియోస్ రిలేటెడ్ టు ద సేమ్ కంటెంట్. సో నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే, నా ఫస్ట్ స్టోరీగా, బికాజ్ ఈ స్టోరీ నా కళ్ళ ముందు జరిగింది అండ్ నేను చూశాను ఇలాంటి మనుషులు కూడా ఉంటారు అని నేను చూశాను. సో మనము నేను 80s నుంచి మాట్లాడితే 80s to 2000 చాలా చేంజ్ జరిగిందండి. ఇన్స్టిట్యూషన్స్లో చేంజ్ వచ్చింది, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్స్లో చేంజ్ వచ్చింది, ఎన్వైర్న్మెంట్ ఆఫ్ వర్క్ కల్చర్ చాలా మారిపోయింది, ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ చాలా పెరిగిపోయింది, చాలా చాలా రైట్స్ వచ్చేసాయి ఉమెన్స్ గురించి. ముందు కాలంలో లైక్ 80s దాంట్లో డివోర్స్ తీసుకోవాలన్న అంటే దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ డిసిషన్ ఫర్ ఉమెన్. తీసుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇవాళ రేపు అలా కాదు, జస్ట్ అబ్బాయి కాఫీ పెట్టి లేదను, లేకపోతే మూవీకి తీసుకొని వెళ్ళలేదు అన్న రీజన్తో కూడా డివోర్స్ ఇచ్చేస్తున్నారు. దట్ ఈస్ సెకండరీ ఇష్యూ. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఉమెన్కి చాలా రైట్స్ వచ్చేసాయండి. పాపం మెన్స్ ఇప్పుడు వాళ్ళ రైట్స్ కోసం కొట్లాడే స్టేజ్లో ఉన్నారు. సో ఈ అబ్బాయి స్టోరీ నేను నా ఫస్ట్ స్టోరీగా ఎందుకు ఎంచుకున్నా అంటే, ఇది నా కళ్ళ ముందు జరిగింది. ఐ యామ్ ద ఎవిడెన్స్, ఐ యామ్ ద విట్నెస్ ఆఫ్ ద స్టోరీ. సో మేబీ మీ అరౌండ్ కూడా ఇలాంటి స్టోరీస్ జరిగి ఉంటాయి. జరిగితే మీరు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. సో ఈ అబ్బాయి వచ్చేసి ఓన్లీ చైల్డ్, వాళ్ళ పేరెంట్స్కి ఓన్లీ చైల్డ్. చాలా బాగా పెరిగాడు, వెల్ ఎడ్యుకేటెడ్, నాటీ పర్సన్, హీ ఈజ్ వెరీ షై కైండ్ ఆఫ్ థింగ్. చాలా చాలా సిగ్గు మాట్లాడాలన్నా కానీ కూడా. సో అలా అలా కుదిరింది. వాళ్ళ పేరెంట్స్ ఏం ఫోర్స్ చేయలేదు అబ్బాయికి, బికాజ్ హీ వాజ్ ద ఓన్లీ చైల్డ్. వాళ్ళ అబ్బాయికి ఆ రైట్ ఇచ్చారు టు టేక్ ద డిసిషన్. బట్ ఆ అబ్బాయి రిటర్న్లో హీ గేవ్ హిజ్ 100% టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఆర్ టువర్డ్స్ కెరియర్లో చాలా బాగా సెటిల్ అయ్యాడు, ఎడ్యుకేషన్. సో ఫైనల్గా వన్ డే ద పేరెంట్స్ డిసైడెడ్ ఈ అబ్బాయికి పెళ్లి చేద్దామని. పెళ్లి చేసే ముందు ఆ అబ్బాయిని అడిగారు, డూ యూ హ్యావ్ సమ్ వన్? మాకు ఎట్లాంటి ఆబ్జెక్షన్ లేదు, మీరు ఇఫ్ యూ హ్యావ్ సమ్ వన్ ప్లీజ్ లెట్ అస్ నో. కానీ అబ్బాయి అన్నాడు, లేదు నేను ఐఎమ్ ఓకే విత్ వాట్ యూ విల్ టేక్ ద డెసిషన్. బికాజ్ నాతో ముందు నుంచి కూడా అంటుండాలి, వెన్ హీ వాజ్ ఇన్ టు బీటెక్ ఆర్ ఎంటెక్, నేను అడుగుతుండాలి ఏంటి ఏమైనా రిలేషన్షిప్ ఉందా అంటే, లేదు నేను అంత పెద్ద డెసిషన్ నేను ఓన్గా తీసుకోలేను, లెట్ మై పేరెంట్స్ టేక్ దిస్, ఐఎమ్ నాట్ ఇన్ టు దాట్ అని చెప్పి నాకు కూడా చాలాసార్లు చెప్పాడు. ఓకే, సో ఫైనల్గా సంబంధాలు చూస్తాం స్టార్ట్ చేశారు. XYZ యాప్స్లో, బంధువుల ద్వారా, పెళ్ళి బ్రోకర్స్ ద్వారా చూస్తే అట్ లాస్ట్ ఒక సంబంధం వచ్చింది. ఆ అబ్బాయికి వచ్చింది. ఈ అబ్బాయికి నచ్చిన అమ్మాయి, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చాక బోత్ side of the families were very well educated, very well settled, parents especially. So what they have decided is, no, we will not go in rush, so we will give enough time to them. Manam decide ayyam, see mana families will be more comfortable situation in future, so వాళ్ళకు కూడా టైం ఇద్దాం, let them come back with their decision. సో ఇది మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ అయ్యి కూడా కాదండి నేను చెప్పేది. దే హ్యావ్ డిసైడెడ్, ఓకే దిస్, ఈ అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చిందని, ఆ అబ్బాయికి ఈ అమ్మాయి నచ్చిందన్న డిసైడ్ అయిన వెంటనే దే హ్యావ్ టేకన్ అ డెసిషన్ దట్ వీ విల్ గివ్ ఇనఫ్ టైం అంటే లిటరలీ 1 year to 3 months ఇచ్చారు టైమ్. ఇన్ దిస్ టైమ్ దే బోత్ స్పెండ్ వెరీ క్వాలిటీ ఆఫ్ టైమ్. ఎవ్రీ వీకెండ్ కలిసేటోళ్ళు, షాపింగ్స్కి వెళ్ళేటోళ్ళు, ఈవెన్ దే వెంట్ అవుట్ సైడ్ దిస్ సిటీ to roam, to give each other time, and that is absolutely perfect in this generation. నేను అంటాను, yes, you should give time, you should give quality of time to understand each other. ఓకే, ఎంగేజ్మెంట్ అనుకుంటున్నారు బికాజ్ బోత్ పేరెంట్స్ థాట్ దట్ కి ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్.
ఈ అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తాము, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఇద్దరు కల్చర్స్ తెలుసుకోవటం. ఈవెన్ దో ఇద్దరు ఒకటే రిలీజియన్ ఆర్ కాస్ట్ వాట్ ఎవర్ యూ సే వాళ్ళు బిలాంగ్ అయినా కానీ కూడా సమ్ డిఫరెన్సెస్ విల్ బి దేర్. సో దే హ్యావ్ వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు ఇద్దరికి బాగా జెల్ అవుతుంది. సో వీ విల్ టేక్ దిస్ రిలేషన్షిప్ వన్ మోర్ స్టెప్ అండ్ వీ విల్ అనౌన్స్ దిస్ రిలేషన్షిప్ బై డూయింగ్ ఎంగేజ్మెంట్ అని అనుకున్నారు. సో ఏం చేశారంటే బిఫోర్ గోయింగ్ టు ఎంగేజ్మెంట్ ఈ అబ్బాయిని అడిగారు, ఆ అమ్మాయిని కూడా అడిగారు, లెట్స్ టేక్ ఇట్ ఫర్దర్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్. అమ్మాయి ఎస్ ఐ ఆమ్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ హిమ్, సో ఐ వాంట్ టు బీ విత్ హిమ్ ఫర్ ఎవర్ అని చెప్పి, అండ్ ఈ అబ్బాయి కూడా ఐ థింక్ షీ ఈస్ ద బెస్ట్ పార్ట్నర్ అని చెప్పి దే హ్యావ్ గాట్ ఇన్ టు ఎంగేజ్మెంట్ అయిన 6 monthsకి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయినాక అందరు ఏమనుకున్నారంటే ఓకే దే ఆర్ వర్కింగ్, సో దే షుడ్ గెట్ మోర్ స్పేస్ అని ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ సీ హౌ మెచ్యూర్ దే ఆర్. వీళ్ళిద్దరిని సపరేట్గా ఒక ఫ్లాట్ తీసుకొని రెంటెడ్ ఫ్లాట్ తీసుకొని ఉంచారు అండ్ దే వేర్ మూవింగ్ ఇన్ టు దేర్ ఓన్ హౌస్ విచ్ ఇస్ ఇన్ కోకాపేట్. సో ఆ అమ్మాయికి అంత ప్రాపర్టీ విషయాలు తెలుసు, ఈ అబ్బాయికి ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత వెల్ సెటిల్డ్ ఇనఫ్ అండ్ ఆల్ అన్నయ్య అబ్బాయి చెప్పేశాడు. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చాక 1 year ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదు, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళలేదు. ఇద్దరు ఒకటే ఇంట్లో వర్క్ చేసుకోవటం, వండుకోవటం, తినటం. నో స్విగ్గీ, నో జొమాటో, నో అవుట్ గోయింగ్ ఎనీవేర్. ఇద్దరు ఒకటే ఇంట్లో కూర్చొని పనిచేస్తాం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినాక కోవిడ్ ఫస్ట్ వేవ్ ఎండ్ అయిందండి. ఫస్ట్ వేవ్ ఎండ్ అయినాక అమ్మాయి ఒకరోజు సడన్గా ఈ అబ్బాయి లెగ్సేటప్పటికి ఇంట్లో లేదు. అప్పటికి స్టిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చరే నడుస్తుండాలి. ఈ అబ్బాయికి అర్థం కాకపోతే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి చెప్పాడు, ఇట్లా తను కనిపించట్లేదు, ఏమైందో తెలీదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, నేను చాలా ఎత్తుకుతున్నాను అంటే వీళ్ళ మదర్ చాలా టెన్షన్ పడిపోయి వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తే అవునండి మా అమ్మాయి ఇంటికి వచ్చేసింది, మీ అబ్బాయితో వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పింది. చెప్తే వీళ్ళకేం అసలు అర్థం కాలేదు ఆ రోజు అసలు ఏం జరిగింది, ముందు రోజు ఏమైనా గొడవ పడ్డారా అని వాళ్ళ మదర్ చాలా అడిగింది, అబ్బాయి వాళ్ళ మదర్ చాలా అడిగింది అబ్బాయిని. సో అబ్బాయి అన్నాడు లేదు నాకు అసలు అట్లాంటి క్లూ కూడా లేదు, ఆ అమ్మాయి చాలా డిప్రెస్డ్ ఉన్నట్టు లేకపోతే నాతో హ్యాపీగా లేనట్టు నాకు అసలు ఎటువంటి ఇది కూడా అనిపించలేదు అని. సో మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూట్లో పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, మనం అర్థం చేసుకోవాలి ఆర్ అడ్జస్ట్ అవ్వాలి అనే కాన్సెప్ట్ చెప్తారు కదా. ఫస్టే కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు, అర్థం చేయించారు, అమ్మాయికి అర్థం చేయించారు, అబ్బాయికి అర్థం చేయించారు. మెయిన్ ప్రాబ్లం ఆ అమ్మాయికి ఏంటంటే ఈ అబ్బాయి తిప్పడానికి తీసుకొని వెళ్ళట్లేదు. పెళ్ళికి ముందు ఎంత తిప్పుతుండాలో, ఎంత బయట తిరుగుతుండాలో ఇప్పుడు అంత తిరగట్లేదు. సో ఎలా కుదురుతుంది, కోవిడ్ ఉంది కదా, బయటనే తిరగడానికి అలో చేయలేదు. సో ఎలా తిప్పుతాడు ఈ అబ్బాయి, సో ఛాన్స్ లేదు. సో అది కూడా అర్థం చేసుకోలేకపోయింది అమ్మాయి. ఓకే ఫైన్ అని చెప్పి అర్థం చేయించి మళ్ళీ ఇద్దరిని ఒకటే ఇంట్లో పెట్టినాక సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ వచ్చాక ఇంకా మీకు తెలిసింది అంత లాక్డౌన్, ఎవ్రీథింగ్ స్టార్టెడ్. అస్సలు ఎక్కడ వెళ్తానికి లేకుండా వాళ్ళకి. మండే అమ్మాయి లెగ్సి మళ్ళీ వెళ్ళిపోయిందండి వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ చేసింది అబ్బాయికి. ఈసారి ఫోన్ చేసి నీకు నాకు వర్కౌట్ కాదు, సో బెటర్ విల్ స్టాప్ దిస్ రిలేషన్షిప్ హియర్ ఓన్లీ, నాకు ఎటువంటి ఫోన్ చేయొద్దు, నాకు ఎటువంటి కాంటాక్ట్ చేయొద్దు నువ్వు ఫ్యూచర్లో అని చెప్పి డిస్కనెక్ట్ చేసేసింది కాల్. అబ్బాయికి ఎలా ఉంటుందండి, హీ వాజ్ ఇన్ టు బ్యాడ్ డిప్రెషన్. అసలు స్మోక్ చేసేటోడు కాదు, అట్లాంటి అబ్బాయి స్మోక్ చేసి ఇంత లావ్ అయిపోయాడు. హీ వాజ్ వెరీ స్మార్ట్ గాయ్, ట్రస్ట్ మీ. నేను ఫొటోస్ పెట్టలేను అబ్బాయిది, అంత మంచిగా ఉన్నాయి అబ్బాయి. మొత్తం జాము అంత పోయింది, స్మోకింగ్ అలవాటు చేసుకున్నాడు, డ్రింకింగ్ అలవాటు చేసుకున్నాడు. హీ వాజ్ ఇన్ టు బ్యాడ్ డిప్రెషన్.
ఒకరోజు మళ్ళీ ఫోన్ చేసింది వాళ్ళ మమ్మీ, మా అమ్మాయి రావాలనుకుంటుందండి అంటే. ఎవరు ఆపుతారండి? ఎవరైనా ఆపగలుగుతారా? అంటే వెళ్ళిపోవటం ఆమె ఇష్టమే, రావటం ఆమె ఇష్టమే. ఐ డోంట్ నో. ఇలాంటి అమ్మాయిల గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఆ అబ్బాయికి ఐటీలో యూఎస్ ఆపర్చునిటీ వచ్చింది. H1 వేసాడు అనుకుంటా. H1 వేసాక H1 పిక్ అయింది. సో H1తో యూఎస్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మాయి లేదు లేదు నేను వద్దాం అనుకుంటున్నా. సో ఈసారి వాళ్ళ అబ్బాయి వాళ్ళ మదర్ లేదండి ఇంకా చాలు, మా అబ్బాయిని నేను చాలా చాలా కష్టంగా దక్కించుకున్నాను, ఈసారి మళ్ళీ నేను అలాంటి స్టెప్ తీసుకోదలుచుకోవట్లేదు, సో మీరు ఏం డిసైడ్ చేస్తారో చేసుకోండి అని వాళ్ళపైన వదిలేసింది. వాళ్ళపైన వదిలేశాక వాళ్ళు రిటర్న్లో ఏం చెప్పారు తెలుసా అండి? మీరు షాక్ అయిపోతారు. గచ్చిబౌలిలో ఏ ఫ్లాట్ అయితే రెడీ అవుతుందో, ఆర్ కోకాపేట ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో ఏ లొకేషన్లో ఉందో, ఆ ఫ్లాట్ మా అమ్మాయి పేరు పైన రాసిస్తే మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన డివోర్స్ ఇస్తాము అని మాట్లాడే. ఇది ఏమైనా బిజినెస్సా అండి? నాకు లిటరలీ అర్థం కావట్లేదండి. అమ్మాయిలకి ఎంత ప్రివిలేజ్ దొరికింది, ఎడ్యుకేషన్ దొరికింది, సంపాదించుకునే రైట్ దొరికింది, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి ఉమెన్ పవర్ దొరికింది. ఇంకేం కావాలండి? నాకు అర్థం కాదు. అంటే ఇది ఒక బిజినెస్సా? ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని వాడు నచ్చకపోతే వాడు సగం ప్రాపర్టీ లాగేసుకోవటం ఎక్కడి వరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఎవరు చేశారో ఈ లా నాకైతే నిజంగా ఐ వాంట్ టు ఆస్క్ హిమ్. అంటే ఏ పర్పస్ పైన అవసరమే లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, నిజంగా ఆ అమ్మాయి దగ్గర ఒక ఇల్లు అనే ఆప్షన్ లేదు, సంపాదించుకోలేదు, చదువుకోలేదు, నిజంగా ఆ అబ్బాయి నచ్చలేదు అనుకోండి, అమ్మాయి ₹1 తీసుకోదండి. అమ్మాయి ₹1 కూడా తీసుకోకుండా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి తను అంట్లు తోముకొనైనా అంట్లు తోముకొనైనా బతుకుతుంది. కానీ ఆ అబ్బాయి రూపాయితో మళ్ళీ ఎలా బతుకుతుంది? సిగ్గా అనిపించాలండి, నిజంగా చెప్తున్నా. దేవుడు అనేటోడితో భయపడాలి. అంటే నీకు ఆయన సగం డబ్బు కావాలి, సగం ఆస్తి కావాలి, బట్ ఆ మనిషి వద్దా? గవర్నమెంట్ ఆలోచించాలి, మెన్ గురించి కూడా ఆలోచించాలి. ఎట్లయితే ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ ఉందో, ఈక్వాలిటీ ఆఫ్ మెన్ కూడా చాలా ప్రొవైడ్ చేయాలి అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో వాళ్ళ స్టోరీ ఇప్పటి వరకు అయితే డివోర్స్ అవ్వలేదు, బట్ స్టిల్ దే ఆర్ ఫైటింగ్. ఐ డోంట్ నో. వాళ్ళ మదర్ అయితే ఏదంటే అది ఇచ్చేసి నా అబ్బాయి నాకు ఉంటే చాలు అనే స్టేజ్లో ఉన్నారు. బట్ నేనైతే ఆ అబ్బాయికి చాలా స్ట్రాంగ్గా చెప్పాను, ఇంకొకసారి వచ్చినా కానీ కూడా దేర్ ఇస్ నో యూస్, మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు. ఐ డోంట్ నో ఈసారి ఏ పర్పస్తో వస్తుందో అమ్మాయి అని. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీ కమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు, అండ్ మీ సబ్స్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ story, life story, incident, and hopefully you like this video and my content. Thank you so much.